కూటమి సర్కారుపై మాజీ ఎమ్మెల్యే కాడసాని రామరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి అడుగడుగున అపూర్వ ఆదరణ లభిస్తుందన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో అడుగడుగున టీడీపీ నాయకులు పేకట స్థావరాలు నిర్వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. సూపర్ 6 పథకాలంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ గ్రామంలో మొదటగా 25 పెన్షన్ ఉండేది, 80 పెన్షన్ ఉండేది, దాదాపు 160 పైగా పెన్షన్లు ఈ గ్రామానికి రావడం జరిగింది. అంటే సగానికి సగం మరి పెన్షన్లు కూడా పెంచడం. ఎప్పుడు కూడా మీరు ఏ పార్టీ, తెలుగుదేశమా, కాంగ్రెసా, వైసీపీ, ఏ పార్టీ అని కూడా ఎప్పుడు ఆలోచన చేయలేదు. ముఖ్యంగా ఈ గ్రామం యొక్క అభివృద్ధి విషయంలో సుధాకర్ రెడ్డి గారు, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, మరి ఎవరైనా కూడా శాంక్షన్ చేసిన తర్వాత మరి పనులు చేసిన తర్వాత బిల్లులు అడగడం జరుగుతుంది. సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పనులు శాంక్షన్ కాకముందే పనులు పూర్తి చేయడం జరుగుతుంది. పనులు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ శాంక్షన్ చేసి మళ్ళీ బిల్లులు తీసుకునే పరిస్థితి. ఈరోజు ఈ గ్రామంలోనే కాదు, చాలా వరకు గ్రామాల్లో కూడా ఈరోజు మనకు అమడాల గ్రామం ఉంది. అమడాల్లో చాలా వరకు రైతులు పొలాలకు వెళ్ళాలంటే కూడా ఆ యొక్క దుర్యోగ దాటుకొని వెళ్ళే పరిస్థితి ఉండేది. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఎన్నికల టైంలో హామీ ఇచ్చినాం, హామీ నెరవేర్చాలనే ఉద్దేశంతో సుధాకర్ గారికి ఆ పని అప్పచెప్తే 2 నెలల్లోనే పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా కంపంలో కూడా ఈ విధంగా చాలా గ్రామాలు, ఈ కోయిలకొండ మండలమే కాదు, సంజామల మండలము, కోయిలకొండ మండలము, అవుకు మండలాలు